నమస్తేనా, మీ పేరు? ఏం చేస్తుంటారా? వ్యవసాయం. ఎట్లుందన్న వ్యవసాయం? బాగానే ఉందా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏందన్నా? మీ నియోజకవర్గం ఎందుకని? ఎందుకని? చంద్రబాబు నాయుడు వస్తే నీళ్లు ఉండవా? రోజు మార్చి రోజు 2 బోర్లు వేస్తాం. జగన్ వచ్చా రోజు నీళ్ళు వస్తున్నాయి మాకు. ఇప్పుడు వర్షాలు పడి నీళ్ళు వస్తున్నాయి. ఎవరు జగన్ వచ్చిందా ఇంకొక పని లేదు మాకు. నీళ్ళు ఉంటే సార్. ముఖ్యంగా ఈ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్ట్ చాలా ముఖ్యమని అందరు చెప్తా ఉన్నారు. మరి వెలుగొండ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయాలి అనుకుంటారు? పూర్తి అంటే వాళ్ళు చేసిన 14 సంవత్సరాలు. ఇప్పుడు ఏం చేయను 4 ఏళ్ళు వాళ్ళు ముందు చేయొద్దు అంటే ఎక్కి నెలకే చేస్తా అన్నాడు కదా జగన్. 15 రోజులకు నేను కూడా చేస్తా. ఎవరైనా అప్పు తీసుకుంటా. ఇప్పుడు 15 రోజులకి ఇస్తా అంట. 5 సంవత్సరాలకి ఇలేము. అంటే ఇప్పుడు మాట తప్పినట్టే కదా జగన్? మాట చంద్రబాబు తప్పలే. 3 సార్లు చిలా పలకాలు ఉన్నాయి. ఓకే, ఇది 4వది. మరి అయ్యి తప్పినాయి కాదు. ఓకే, మరి అయితే మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ఈసారి? మా నియోజకవర్గంలో ఎవరు వచ్చినా ఎవరైనా మేమైతే గెలవాల్సిందే. మెజార్టీ ఓటింగ్ అది. మేము ఒక్కడే కాదు, ఎవరిమే సరే. మా 47,000 ఉన్నాయి. ఎవరైనా మా వాళ్ళు అయితే గెలవటమే. అది ఎవరు మెజార్టీ అయితే వాళ్ళు. ఏ పార్టీ? ఏ పార్టీ? వైఎస్ఆర్ పార్టీ గెలుస్తారా? అంతే. బుర్రా మసూదానికి ఇచ్చారా లేదంటే కొత్త ఇచ్చిన కుక్క నిలబెట్టి మేము వేసేది ఫ్యాన్ కి. అంటే కుక్కలు పాలిస్తాయి ఆ రాజ్యాలు? పాలిస్తే ఇప్పుడు కుక్కలతో కానీ మేలు. కుక్క విశ్వాసమైంది. కుక్క విశ్వాసమైంది. ఓకే, అంతే అంటారు. మనిషి కుక్కే మంచిది. ఓకే, అది గెలుస్తారంటారు ఈసారి వైఎస్ఆర్. ఎంత మెజార్టీ రావచ్చు? ఎవరికి ఇచ్చినా 5-6 వేలతో గెలుస్తారు. టైట్ ఫైట్ అనమాట అయితే. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే పెద్ద. మీ పేరు? ఏం చేస్తుంటావు? వ్యవసాయం పని. ఎట్లుంది వ్యవసాయం? బాగానే ఉందా? ఈసారి మీ నియోజకవర్గంలో కనిగి నియోజకవర్గం ఎవరు గెలుస్తారు? వైఎస్ఆర్ గెలుస్తారు. టీడీపీ బాగా బలంగా ఉందంటారే. అది చెప్పేవాళ్ళు వాళ్ళ అభిమానులు వాళ్ళకి చెప్తారు. జగన్ గెలుస్తారు. మరి జగన్ పార్టీ ఎవరి సీట్ అలా ఎవరి సీట్ ఇచ్చే గెలుస్తారు? ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఓకే, ఎందుకని? అంటే అంతే. పథకాలు అన్ని ఇచ్చింది కాబట్టి. పథకాలు అన్ని వేసాడు కాబట్టి అమ్మ వాళ్ళు 45 సంవత్సరాల వాళ్ళకి రుణమాఫీ అన్ని ఆయన వేసిండు కాబట్టి ఆయనకి వేస్తాం. ఆయనకి వేస్తారు ఓట్లు? అందరు వేస్తారా ఓట్ల వల్ల? సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు అందరం వేస్తాం. మీ ఇంటికి ఏం లబ్ధి పొందిన? మాకు 45 సంవత్సరాల డబ్బులు వస్తున్నాయి. అమ్మఒడి వస్తుంది, రుణమాఫీ వస్తుంది. ఇల్లు వచ్చిందా? ఇల్లు రాలే. ఇల్లు పెట్టుకున్నాము. వచ్చింది, ప్లాట్ వచ్చింది, కట్టలేదు. అన్ని వచ్చినాయి. జగన్ వేస్తారు. మరి ఖచ్చితంగా గెలుస్తారా జగన్ ఈసారి? ఖచ్చితంగా గెలుస్తాడు. ఏం చేస్తుంటారు? చికెన్ పకోడా. చికెన్ పకోడా కొట్టు అన్న. ప్రస్తుతం మీ నియోజకవర్గంలో ఎలా ఉందన్న రాజకీయాలు? బాగానే ఉంది. ఎవరు గెలుస్తారు? వైసీపీ గెలుస్తుందా? టీడీపీ బాగా బలంగా ఉందంటారు. టీడీపీ బలంగా ఏం లేదు, షో చేస్తున్నారు అంతే. షో అంతే. వాళ్ళ పార్టీ వాళ్ళు చేర్పించుకొని మొత్తం పార్టీలో బయట వాళ్ళు చేరారు. కాంగ్రెస్ పార్టీ వైసీపీ వాళ్ళు చేరారు అని చెప్పి షో చేస్తున్నారు అంతే. సొంత పార్టీ వాళ్ళే మొత్తం వాళ్ళు. వైసీపీ వాళ్ళు ఎవరు ఏం లేదు. అంటే బుర్రా మసూదానికి అసమ్మతి ఉంది కాబట్టి మార్చిన అది అంటారు. బుర్రా మసూద్ కాదు, ఇక్కడ లోకల్ కాదు, పనికి రాదు. ఇక్కడ మార్చారు కాబట్టి వైసీపీ వస్తుంది. మార్చకపోతే ఉగ్ర నరసింహారెడ్డి గారు వస్తుంది. అది మీరు వైసీపీనా? వైసీపీ. మరి అంటే ఎందుకని అంత వ్యతిరేకత వచ్చింది? ఎమ్మెల్యే కార్యకర్తలు పట్టించుకోవాలా. కార్యకర్తలు అనుకున్న నలుగురికే చేసుకొని వాళ్ళు ఏం చెప్తే అది. వైసీపీ అన్నా టీడీపీ అంటే టీడీపీ. వాడు కార్యకర్త ఏందనేది కూడా తెలియదు. అది లోకల్ కి అన్లోకల్ కి తేడా అది. మరి ఈసారి ఇప్పుడు లోకల్ కి ఇచ్చారు కదా. లోకల్ అదే, అందుకే గెలుస్తారు అనుకుంది. గెలుస్తారా? కంపల్సరీ గెలుస్తారు. అంటే పక్కన ఉగ్ర నరసింహారెడ్డి చాలా సీనియర్ నాయకుడు. సీనియర్ నాయకుడు ఏముంది, అప్పుడు జూనియర్ సీనియర్. సీనియర్ అంటే ముసలోడు నిలబెట్టే సీనియర్ అవుతాడా? అది దాంట్లో రాజకీయం అయితే యూత్ రావాలి. యూత్ కి బాగా ఇచ్చేసుకుంటే ఎంకరేజ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఒక జెడ్పీటీసీ నిన్నటి దాకా ఒక జెడ్పీటీసీ ఉన్నాయని ఈ రోజు ఎమ్మెల్యే అంటే జనాలు వింటారంటారా మాట? ముందు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఏం చేస్తున్నారు? రాజకీయాల్లో ఉన్నారా? ఒకేసారి కాంగ్రెస్ తరఫున వచ్చారు, ఎమ్మెల్యేగా నిలబడ్డారు. జెడ్పీటీసీ గెలిచినాక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అది అంతేనా? ఈసారి మీ కనిగిరి నియోజకవర్గంలో మరి ఏ జెండా ఎగరబోతుంది? వైసీపీ జెండా. ఎంత మెజార్టీ రావచ్చు? మెజార్టీ ఎంత అనేది ఏం లేదు, వైసీపీ గెలుస్తుంది అంతే. అది ఒక్క ఓడితేనే గెలవచ్చు. 10 ఓట్లైనా గెలవచ్చు.